అందరికీ నమస్కారం. 'ప్రేమ' ఫైనల్ పార్ట్ 4 రచించిన వారు విజయ్ గారు. హర్షిత్ వర్షిణిని లోపలికి రమ్మని చెప్తాడు. హర్షిత్: ఏంటి వర్ష, ఇలా వచ్చావు? ఏదన్నా ప్రాబ్లమా? సడన్గా ఇలా వచ్చావేంటి? మామయ్య వాళ్ళకి తెలుసా నువ్వు ఇక్కడికి రావడం? అంటాడు ఆందోళనగా. వర్షిణి: ఇంట్లో చెప్పే వచ్చాను, రజనీ దగ్గరికి వెళ్తున్నానని. హర్షిత్: చెప్పు, ఏమైంది? అంటూ పక్కనే నిలబెడతాడు. వర్షిణి గట్టిగా హర్షిత్ని హగ్ చేసుకొని, నెల రోజులైంది నేను సరిగ్గా ఫుడ్ తీసుకొని. నిజానికి నీతో అలా మాట్లాడిన తరువాత నువ్వు వెళ్ళిపోతుంటే నీ కళ్ళల్లో బాధ చూశాను. కానీ నేను ఎప్పుడూ మనం కూర్చొని మాట్లాడుకున్న పూల చెట్ల దగ్గర కూర్చుంటే నువ్వే గుర్తుకొచ్చేవాడివి. నువ్వు నాతో మాట్లాడినప్పుడే నా మీద నీకున్న ప్రేమను చూశాను. నువ్వు బాధగా వెళ్తే నాకు అప్పుడు తెలియలేదు, కానీ నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు పడిన వేదన అంతా ఇంతా కాదు. నువ్వు నన్ను మర్చిపోతావేమో అని చిన్న భయం, కానీ నీ కళ్ళలో చూసిన ప్రేమ వల్ల నన్ను నువ్వు మర్చిపోవన్న నమ్మకం ఉంది. మొన్న ఒక పెళ్ళిలో అత్తయ్య వాళ్ళు కలిశారు. నువ్వు సరిగ్గా మాట్లాడడం లేదని, ముభావంగా ఉంటున్నావని చెప్పింది. నాకు ఎంత బాధేసిందో తెలుసా? నువ్వు కూడా నాలాగే బాధపడుతున్నావని అర్థమైంది. అందుకే ఆలస్యం చేయకుండా రజనీని అడిగి నీ గురించి తెలుసుకున్నాను. నిన్ను చూసి నీతో మాట్లాడాలని వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను అని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. హర్షిత్: నీ దగ్గర నుండి వచ్చేశాక నిన్ను మర్చిపోవడానికి ట్రై చేశాను, కానీ నీ జ్ఞాపకాలు నన్ను వదల్లేదు. నీతో మాట్లాడిన ఆ 20 నిమిషాల సమయం నాకు ఎప్పుడూ గుర్తొస్తూనే ఉండేది. కానీ నాకు నిన్ను పొందే అదృష్టం లేదని అనిపించినప్పుడల్లా బాధేసేది అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. వర్షిణి: నువ్వు పెద్ద దొంగవి. నాకు తెలియకుండానే నా మనసుని దోచేశావు. నిజం, ఆ రోజు నువ్వు వెళ్ళాక నాకేమనిపించలేదు, కానీ తర్వాత తెలిసింది నా మనసు కూడా నీతో వచ్చి నన్ను ఒంటరిని చేసిందని అంటూ గుండెల మీద గుప్పిటితో కొడుతుంది. హర్షిత్: మరి ఏం చేయను వర్ష, నువ్వు ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదన్నప్పుడు నిజంగానే బాధేసింది అంటాడు. వర్షిణి: నేను అలా అన్నానే అనుకో, నువ్వు వెళ్ళిపోవడమేనా? అలా కాదు, నిన్ను అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను, అమ్మ నాన్న కన్నా ప్రేమగా చూసుకుంటాను అని ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించుకోవచ్చుగా. చక్కగా ఈ టైంకి ఇద్దరం కలిసి ఈ ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా. మరీ అంత మంచిగా ఉంటే ఎలా? అవును, నా ఫోటోలన్నీ డిలీట్ చేశావంట, ఎందుకు? అంటూ ముద్దుగా కోపంగా చూస్తుంది. హర్షిత్: అంటే పరాయి ఆడపిల్ల ఫోటోలు ఉండకూడదు కదా, అందుకే తీసేశాను అంటాడు. వర్షిణి: నేను పరాయి ఆడపిల్లనా? నీ పిల్లని నేను అని చెంప మీద చిన్నగా కొడుతుంది. హర్షిత్: నువ్వు నన్ను నిజంగా ఇంత ఇష్టపడుతున్నావంటే నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు వర్ష, అంతా కలలా ఉంది అంటాడు. వర్షిణి: ఆ మాట నేననాలి. నీకు ఇంకా వేరే పెళ్ళి కుదిరిందేమో అని భయం కూడా ఉండేది. కాకపోతే చెప్పా కదా, నీ కళ్ళలో చూసిన ప్రేమ నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చిందని. అందుకే నమ్మకంగా ఎదురు చూశాను. అంతలో పెళ్ళిలో అత్తయ్య వాళ్ళని కలవడం, నీ గురించి తెలియడం అన్నీ అలా జరిగిపోయాయి అంటూ కళ్ళలోకి చూసి కన్ను కొడుతుంది. హర్షిత్: సరే, ఏమన్నా తిన్నావా లేదా అంటాడు. వర్షిణి: లేదు, పొద్దున్నే బస్ దిగి ఫ్రెష్ అయి నిన్ను చూడాలని వచ్చేసాను అంటుంది వదలకుండా. హర్షిత్: పిచ్చి పిల్ల, సరే ఉండు, దోశలు వేస్తాను, తిందాం అంటాడు. వర్షిణి: బాబు, నేను వచ్చాక అదంతా నా డ్యూటీ, సో నువ్వు పక్కనే ఉండు, నేను వేస్తాను దోశలు అంటూ కిచెన్లోకి వెళ్తుంది. ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తుండగా వర్షిణి ఫోన్ మోగుతుంది. వాళ్ళ అమ్మ చేస్తుంది. వర్షిణి హర్షిత్కి సైలెంట్గా ఉందామని సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ చెప్పు అంటుంది. తులసి: ఏమ్మా, వెళ్ళావా రజనీ దగ్గరికి? వర్షిణి: వచ్చానమ్మా. తులసి: సరే, మీ ఆయన దగ్గరికి కూడా వెళ్ళావా? వర్షిణికి ఒక్కసారిగా పొలమారి పెద్దగా దగ్గి, నీకెలా తెలుసమ్మా, రజనీ చెప్పిందా అంటుంది. తులసి: మీ ఆయన చెప్పాడు అని ఫోన్ పెట్టేస్తుంది. హర్షిత్ అప్పటికే అల్లరిగా నవ్వుతూ చూస్తుంటాడు.
వర్షిణి: నువ్వెప్పుడు చెప్పావు అమ్మకి? నాతోనే ఉన్నావుగా, మరి ఎప్పుడు చెప్పావు అంటుంది నడుము మీద చేసుకొని. హర్షిత్: రజని రాత్రి ఫోన్ చేసింది, మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పింది. తర్వాత నువ్వు నా గురించి అడగడం, నన్ను కలవాలనుకోవడం కూడా చెప్పింది. నువ్వు బస్సు ఎక్కగానే నాకు ఫోన్ చేసింది. నేను వెంటనే మీ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాను. అత్తయ్య నువ్వు చాలా రోజుల నుండి దిగులుగా ఉంటున్నావని, ఎప్పుడూ ఆ గార్డెన్ దగ్గరే కూర్చొని ఆలోచిస్తున్నావని చెప్పింది. తర్వాత అసలు మనం ఏం మాట్లాడుకున్నామో అని అడిగింది. నేను ఇంకా జరిగింది అంతా చెప్పాను. ఈరోజు సాయంత్రం మన ప్రయాణం నెల్లూరుకి అంటాడు కళ్ళలోకి చూస్తూ. వర్షిణి: యూ చీటర్, అంతా చేసి ఏమీ తెలియనట్టు నా ప్రేమని ఒప్పించావు అంటూ మీద పడి కొడుతుంది. హర్షిత్: ఏం చేయమంటావు? నెల రోజుల నుంచి గుండెల్లో దాచుకున్న ప్రేమ బయట పడకపోతే నీకే గుండెల్లో ఇబ్బంది అంటూ గట్టిగా హత్తుకొని నవ్వుతాడు. ఆ రోజు ఎంగేజ్మెంట్కి కావాల్సినవి షాపింగ్ చేసి నైట్ బస్ ఎక్కి నెల్లూరు వచ్చేస్తారు. రమేష్ కూడా హర్షిత్ని దగ్గరకు తీసుకొని తప్పుగా అర్థం చేసుకున్నాన్రా అంటాడు. మోక్షని కైలాష్కి అడిగిన విషయం కూడా చెప్తారు. మోక్ష కూడా ఒప్పుకుందని, కానీ చదువయ్యాకే పెళ్ళని చెప్తారు. 2 రోజుల తర్వాత హర్షిత్ వర్షిణికి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆ తర్వాత నెల రోజులకు పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత 1 సంవత్సరానికి అబ్బాయి పుడతాడు. వర్షిణి ఎప్పుడూ కూడా నిన్ను నమ్మి వస్తే నా జీవితం నాశనం చేశావు. కమ్మగా మా నెల్లూరులోనే అబ్బాయిని చేసుకున్నా బాగుండేది. అక్కడే ఉండి మా మైపాడు బీచ్కి వెళ్తూ, మా ఎంజీబీ మాల్లో షాపింగ్, మా రాయలసీమ రుచులు, హోటల్లో నాటుకోడి రాగి సంకటి తిని అలా అలా ఎంజాయ్ చేసేదాన్ని అని గొడవ పడుతూ ఉంటుంది కావాలని. హర్షిత్: అవునులేవే, నాకు మా అమ్మ నాన్న ఇష్టం, చెట్లు పుట్టలు ఇష్టం అని చెప్పి నెల తిరగకుండా నువ్వు లేక నేను లేను, నా మనసంతా నువ్వే అని ఎవరొచ్చారే నా దగ్గరికి అని తిరిగి సమాధానమిస్తూ తన అల్లరిని భరిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఈలోపు కైలాష్, మోక్షలు ఎక్కువగా కలుస్తుండడంతో వాళ్ళకి కూడా పెళ్లి చేస్తారు. 2 జంటలు సరదాగా చిన్న చిన్న అలకలు, గిల్లి గజ్జాలు, సంతోషాలతో జీవితం కొనసాగిస్తారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఓవరాల్గా మీకు ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.